హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను డీసీ మోటార్ స్పీడ్ కంట్రోల్ని పొటెన్షియోమీటర్ ద్వారా TM4C లాంచ్ ప్యాడ్ యూజ్ చేసి ఎలా కంట్రోల్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, మనకిచ్చిన ప్రోగ్రాంలో TM4C లాంచ్ ప్యాడ్లో ఉన్న అనలాగ్ ఇన్పుట్ PE3 కనెక్షన్ని మనం పొటెన్షియోమీటర్తో కనెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా TM4C లాంచ్ ప్యాడ్లో ఉన్న GPIO పిన్స్లో PD0 పిన్ని డ్రైవర్ సర్క్యూట్ కంట్రోల్ ఇన్పుట్తో కనెక్ట్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, ఇదే ప్రోగ్రామ్ని CC స్టూడియో సాఫ్ట్వేర్ ద్వారా మనం TM4C లాంచ్ ప్యాడ్ యూజ్ చేసి ఎలా రన్ చేయాలో ఫస్ట్ సర్క్యూట్ కనెక్షన్ తర్వాత చూద్దాము. ముందుగా సర్క్యూట్ డయాగ్రామ్ కనెక్షన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నేను 10K పొటెన్షియోమీటర్ యూజ్ చేసుకున్నాను. తర్వాత TM4C లాంచ్ ప్యాడ్ యూజ్ చేసుకున్నాను. నెక్స్ట్ L293D మోటార్ డ్రైవర్ మాడ్యూల్ యూజ్ చేసుకున్నాను. నెక్స్ట్ 9 volts DC మోటార్ని యూజ్ చేసుకున్నాను. నెక్స్ట్ 7805 IC 9 volts to 5 volts కన్వర్టర్ IC యూజ్ చేసుకున్నాను. ఫైనల్గా 9 volts బ్యాటరీ పవర్ సప్లై అనేది యూజ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, పొటెన్షియోమీటర్ మిడిల్ కనెక్షన్ని నేను లాంచ్ ప్యాడ్లో ఉన్న PE3కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఫస్ట్ వన్ని లాంచ్ ప్యాడ్లో ఉన్న 3.3 volts పవర్ సప్లైతో కనెక్ట్ చేసుకున్నాను. లాస్ట్ వన్ని గ్రౌండ్ కనెక్షన్కి ఇచ్చుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా డ్రైవర్ సర్క్యూట్ కంట్రోల్ ఇన్పుట్ని నేను లాంచ్ ప్యాడ్లో ఉన్న PD0 పిన్తో కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా గ్రౌండ్ కనెక్షన్ని లాంచ్ ప్యాడ్లో ఉన్న గ్రౌండ్తో కనెక్ట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి 9 volts DC మోటార్ రన్ అవ్వాలంటే ఈ TM4C లాంచ్ ప్యాడ్ అనేది ప్రొవైడ్ చేయదు. జస్ట్ కంట్రోల్ ఇన్పుట్ని మాత్రమే ఇది ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి 9 volts DC మోటార్ రన్ అవ్వాలంటే మనం 9 volts బ్యాటరీ ద్వారా ఇవ్వాలి. కాబట్టి నేను L293 మోటార్ డ్రైవర్ సర్క్యూట్ ద్వారా ఆ కనెక్షన్ అనేది ఇచ్చాను. తర్వాత ఇక్కడ ఈ డ్రైవర్ సర్క్యూట్ వర్క్ అవ్వాలంటే 5 volts పవర్ సప్లై ఇవ్వాలి. కాబట్టి నేను 7805 IC యూజ్ చేసి 9 voltsని 5 voltsగా కన్వర్ట్ చేసి ఇక్కడ ఇచ్చాను. ఫ్రెండ్స్, ఈ డయాగ్రామ్ యూజ్ చేసి కనెక్షన్స్ ఎలా ఇవ్వాలో ఇప్పుడు చూద్దాం.
ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ వర్క్ స్పేస్ లొకేషన్ని సెట్ చేసుకోవాలి కాబట్టి నేను డెస్క్టాప్ లొకేషన్ని సెట్ చేసుకున్నాను. కాబట్టి రైట్ క్లిక్ ఇచ్చి న్యూని క్లిక్ చేసి ఫోల్డర్ని క్లిక్ చేసుకున్నాను. ఫోల్డర్కి ఒక నేమ్ అనేది ఇవ్వాలి కాబట్టి నేను ఈఎస్ అని టైప్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, డెస్క్టాప్ లొకేషన్లో ఒక ఫోల్డర్ని సెట్ చేసుకున్నాను ఈఎస్ అనే నేమ్తో. నెక్స్ట్ ఇక్కడ కోడ్ కంపోజర్ని డబుల్ క్లిక్ చేయండి. సో తర్వాత ఇక్కడ వర్క్ స్పేస్ని బ్రౌజ్ చేసుకోవాలి కాబట్టి బ్రౌజ్ బటన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ డెస్క్టాప్ని క్లిక్ చేసుకోండి. స్క్రోల్ డౌన్ చేసి ఈఎస్ ఫోల్డర్ని సెలెక్ట్ చేసి ఓకే బటన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వర్క్ స్పేస్ లొకేషన్ నేను సెట్ చేసుకున్నాను. ఫైనల్గా ఓకే బటన్ని క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, కోడ్ కంపోజర్ స్టూడియో విజార్డ్ ఓపెన్ అయింది. ఫస్ట్ ఈ విజార్డ్ని నేను మ్యాక్సిమైజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ న్యూ సిసిఎస్ ప్రాజెక్ట్ని క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, న్యూ సిసిఎస్ ప్రాజెక్ట్ విజార్డ్ అనేది ఓపెన్ అయింది. సో ఫస్ట్ ఇక్కడ టార్గెట్ని సెట్ చేసుకోవాలి కాబట్టి ఆ సెలెక్షన్ ద్వారా నేను టివా సి సిరీస్ని టార్గెట్ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మైక్రో కంట్రోల్ని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి సో అక్కడ క్లిక్ చేసి టివా TM4C 123 GH6PM మైక్రో కంట్రోలర్ని సెలెక్ట్ చేసుకున్నాను. వన్స్ మైక్రో కంట్రోలర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ కనెక్షన్ కాడ క్లిక్ చేయండి. ఇక్కడ స్టెరాలిస్ ఇన్ సర్క్యూట్ డీబగ్ ఇంటర్ఫేస్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాజెక్ట్ నేమ్ సెట్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ DC మోటార్ అని టైప్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నా ప్రాజెక్ట్ నేమ్ వచ్చి DC మోటార్గా ఇక్కడ టైప్ చేసి ఫినిష్ బటన్ని క్లిక్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి రీస్టోర్ బటన్ ఉంది కదా, క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ప్రోగ్రామ్ డిలీట్ చేయాలి కాబట్టి కంట్రోల్ డిలీట్ బటన్ క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను డెస్క్టాప్ లొకేషన్లో ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఆ ప్రోగ్రామ్ని ఓపెన్ చేసి క్లిక్ చేసి కంట్రోల్ C చేశాను. అంటే ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసి కాపీ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ CC స్టూడియోని ఓపెన్ చేసి క్లిక్ చేసి కంట్రోల్ V ప్రెస్ చేశాను. అంటే ఏంది, ప్రోగ్రామ్ని పేస్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ మన ప్రాజెక్ట్ నేమ్ DC మోటార్ ఉంది కదా, అన్ఫోల్డ్ చేసి ప్రాజెక్ట్ని క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ప్రాపర్టీస్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఇంక్లూడ్ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, యాడ్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ బ్రౌజ్ బటన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మై కంప్యూటర్ని అన్ఫోల్డ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ లోకల్ డిస్క్ Cని అన్ఫోల్డ్ చేసుకోండి. స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ TIని అన్ఫోల్డ్ చేసుకోండి. ఫైనల్గా టివావేర్ C సిరీస్ని సెలెక్ట్ చేసి ఓకేని క్లిక్ చేసి అగైన్ ఓకే బటన్ క్లిక్ చేసి ఫైనల్గా ఓకే బటన్ క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనం కంపైలేషన్ ప్రాసెస్ అప్పుడు టివావేర్ సంబంధించిన లైబ్రరీ ఫైల్స్ని ఇంపోర్ట్ చేయడానికి ప్రాసెస్ చేస్తాం. నెక్స్ట్ అగైన్ మన ప్రాజెక్ట్ని క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి యాడ్ ఫైల్స్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ లోకల్ డిస్క్ Cని డబుల్ క్లిక్ చేయండి. నెక్స్ట్ TIని డబుల్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ టివావేర్ C సిరీస్ని డబుల్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ డ్రైవర్ లిబ్ని డబుల్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ CCSని డబుల్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ డీబగ్ని డబుల్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ డ్రైవర్ లిబ్ ఆ ఫైల్ని సెలెక్ట్ చేసి ఓపెన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కాపీ ఫైల్ ఉంది కదా, యాస్టీజ్గా అలాగనే ఉంచేసి ఓకే బటన్ని క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ డ్రైవర్ లైబ్రరీ కూడా మనం యాడ్ చేసుకున్నాం మన ప్రాజెక్ట్కి. తర్వాత బుల్ చేయాలి కాబట్టి
బిల్డ్ బటన్ని క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఫినిష్డ్ బిల్డింగ్ టార్గెట్ అంటే బిల్డ్ ఫినిష్డ్ వచ్చింది. అంటే ఏంది, ఎలాంటి ఎర్రర్స్ లేకుండా మన ప్రోగ్రామ్ అనేది బిల్డ్ అయింది. సో తర్వాత డీబగ్ చేయాలి కాబట్టి డీబగ్ బటన్ని క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనం ఇక్కడ లాంచ్ ప్యాడ్ని కనెక్ట్ చేసేస్తుండాలి పీసీకి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మన పొటెన్షియోమీటర్ వేరియబుల్ని ఇక్కడ వాచ్ ఎక్స్ప్రెషన్కి యాడ్ చేసుకోవాలి కాబట్టి ఆ వేరియబుల్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ వాచ్ ఎక్స్ప్రెషన్ని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఓకేని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎక్స్ప్రెషన్ దగ్గర అక్కడ అన్ఫోల్డ్ చేశాను. తర్వాత ఇక్కడ చూడండి, లైన్ నెంబర్ 38, సో ఇక్కడ బ్రేక్ పాయింట్ యాడ్ చేయాలి కాబట్టి డబుల్ క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, బ్రేక్ పాయింట్ అనేది యాడ్ అయిపోయింది. సో తర్వాత రైట్ క్లిక్ ఇచ్చి నెక్స్ట్ ఇక్కడ బ్రేక్ పాయింట్ ప్రాపర్టీస్ని క్లిక్ చేసుకున్నాను. తర్వాత యాక్షన్ ఇక్కడ రిమైండ్ హాల్ట్ని క్లిక్ చేసి అక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి రీఫ్రెష్ ఆల్ విండోస్ని సెలెక్ట్ చేసుకునేసి ఓకే బటన్ని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రెజ్యూమ్ బటన్ని క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మన పొటెన్షియోమీటర్ వేరీ చేసే కొద్దీ అక్కడ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. దాంతోపాటు మోటార్ కూడా ఇక్కడ వేరీ అవుతూ ఉంటుంది. బట్ మనకి ప్రాపర్ అవుట్పుట్ జనరేట్ అవ్వాలంటే ఇక్కడ టర్మినేట్ బటన్ని క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మన పొటెన్షియోమీటర్ వేరీ చేసే కొద్దీ ఆ డీసీ మోటార్ స్పీడ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది, అంటే కంట్రోల్ అవుతూ ఉంటుంది. అంటే ఏంది, ఆ పొటెన్షియోమీటర్ ఇంటర్నల్గా ఆ రెసిస్టెన్స్ చేంజ్ అయ్యే కొద్దీ అక్కడ రొటేషన్ కూడా ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది.